పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాజకీయంగా అసలు నీది ఒక పార్టీయా అన్నారు, నువ్వు ఒక నాయకుడివా అన్నారు. అవహేళన చేశారు, బూతులు తిట్టారు, తల్లిదండ్రులను తిట్టారు, పిల్లల్ని తిట్టారు. తనని తాను ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, దాడులు చేశారో, ఎన్నిసార్లు బంధించాలని ప్రయత్నించారో, ఆపాలని అనగదొక్కాలని చూశారో. ఆయన వ్యక్తిగత హననాన్ని చేసుకున్నారు. ఆయన్ని ఆయనకు ఉన్నటువంటి మూలాన్ని సినిమాని కూడా ఆపేయాలని చూశారు. ఆయన ఎంత తొక్కినా పైకి లెగుస్తూ ఒక కెరటంలా ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, దేశ రాజకీయాలని ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా తనను తాను మలుచుకున్నటువంటి వ్యక్తి. ఎన్నో అవహేళనలు వచ్చినా, ఎంతమంది ఇబ్బందులు పడినా, ఇప్పుడు అదే నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని పొగుడెక్కునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు అంటే మనందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారు. సినిమాల్లోనే ఆయన 10 సంవత్సరాల పాటు ఎటువంటి హిట్లు లేకపోయినా కూడా ఆయన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు తప్ప, ఒక ఫ్లాప్ లేకపోతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరు అన్ని సంవత్సరాలు నిలబడినటువంటి హిస్టరీ ఎక్కడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక్కొక్క ఫ్లాప్ నుంచి తన స్టార్డమ్ని ఆకాశానికి పెంచుకుంటూ, ఒక్కొక్క ఫ్లాప్ని అడుగుగా పెంచుకుంటూ ఒక్కసారిగా ఆయన స్థానానికి చేరుకుంటూ వెళ్తున్నారు. ఇకపోతే రాజకీయాల్లో కూడా 10 ఏళ్ల పాటు ఎన్నో అవహేళనలు, ఎన్నో అవమానాలు, కుటుంబాన్ని, వ్యక్తిగతంగా ఆయనను ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలి, నాకులాగే నిజాయితీగా ఉండాలి, ఇది నా కష్టార్జితంతో నా పార్టీని నడపాలి అని ఆయన నిర్ణయించుకుని సినిమా నుంచి వచ్చే డబ్బుతో పార్టీని నడుపుకుంటూ, కేడర్ని మెయింటైన్ చేసుకుంటూ, ఒక రాజకీయ పార్టీని ఎలా నడపగలుగుతామో మనందరికీ తెలుసు. ఎన్ని కోట్లు అవసరం ఉంటుందో ఒక మీటింగ్ కావచ్చు, ఇంకొక దానికి కావచ్చు. ఎంతో మంది పార్టీలు పెట్టారు, తీసేశారు మెయింటైన్ చేయలేక. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను నలుగురు మోసే వరకు నేను ఈ పార్టీని మోస్తానే ఉంటాను, ఆ తర్వాత కూడా ప్రజలు దాన్ని స్వాగతిస్తారు, ముందుకు తీసుకువెళ్తారు అనే నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో కల్పించారు. రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. ఆయన సక్సెస్ స్టోరీని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి కేతిరెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే, కేతిరెడ్డి ఆయన మనందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బలమైన నాయకుడు. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నటువంటి కొద్ది మందిలో ఆయన కూడా ఒక కీలకమైన నాయకుడు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతమంది 151 మంది ఎమ్మెల్యేలు ఆయన ఒక్కడు చాలా గ్రౌండ్ లెవెల్లో తిరిగినటువంటి వ్యక్తి. ఆయన మంచోడా లేదా ఆయన వెనకాల అవినీతి మరకలు ఉన్నాయా అంటే అవన్నీ తర్వాత సంగతి. కానీ ఏ నోటనైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో అదే నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని పెంచుకునేలాగా, ఏ నోటితో పవన్ కళ్యాణ్ గారితో ఒక పార్టీనా, ఆయన ఒక లీడరా, ఆయన ఏంటి అనుకునే స్థాయి నుంచి, అదే నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్గా చాలా తీసుకోవాలి. 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో గెలవడం అంటే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇంతవరకు జరగలేదు. అంతేకాకుండా ఆయన సెలెక్టివ్గా తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో గెలవలేని పరిస్థితులు ఉన్నా కూడా చాలా బలంగా గెలిచి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనని మనం తక్కువ అంచనా వేశాం, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. అసలు రాజకీయ నాయకుడు అంటే ఒక లీడర్గా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్గా ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి అనుకునే స్థాయికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సో డెఫినెట్గా ఆయన ఒక ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మార్క్ మై వర్డ్స్, నేనైతే చెప్పగలుగుతున్నా, ఇండియన్ పొలిటికల్ హిస్టరీనే ఆయన చేంజ్ చేయబోతున్నారు, ఎటువంటి సందేహం లేదు. జనసేన పార్టీ అందులో ఎటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్టుగా ఆయన ప్రయాణం మొదలు పెట్టారు. ఇది మొదటి అడుగుగా అసెంబ్లీకి, పార్లమెంట్కి వేశారు. తర్వాత జనసేన సునామీ అంటే ఏంటో మనం ముందు ఉండబోయేటువంటి ఎలక్షన్స్లో కావచ్చు, తర్వాత ఉండబోయేటువంటి రాజకీయ చాతుర్యతలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో మనం చూడబోతున్నాం అని మాత్రం తెలుసుకోవచ్చు.